చాలా సంతోషం. ఈరోజు చాలా ఆనందంగా మీరందరూ కూడా మన గవర్నర్ వేమిరెడ్డి గారికి అదేవిధంగా సురేష్ గారికి స్వాగతం పలికించారు. చాలా సంతోషం. మనం అందరం కూడా గత ఎన్నికల్లో ఒక పొరపాటు చేసాం. యలమందారెడ్డి చెప్పినట్టు మనం ఏదో విధంగా నమ్మాం జగన్మోహన్ రెడ్డి గారిని. ఒక్కసారి చూద్దాం, ఒకసారి చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మనం అందరం కూడా నమ్మాం. లాస్ట్ టైం ఓటేసాం. ఈ చిన్నకాకులో గత ఎన్నికల్లో 480 ఓట్ల మెజార్టీ వైఎస్ఆర్కి ఇచ్చాం. ఈసారి మేము మనందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను యలమందారెడ్డి గారు ఇద్దరం కూడా ఇటు పక్క వచ్చున్నాం. అదే 480 ఓట్ల మెజార్టీ ఈ చిన్నకాకులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఒకసారి గమనించండి, ఈ ఊరికి ఏమి జరిగినా సరే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. ఏదైనా సరే మీరు చూసుకోండి. కావలి కెనాల్ మోడర్నైజేషన్ కానివ్వండి, ఆ రోజు మన సంఘం బ్యారేజ్ దగ్గర నుంచి వాటర్ వదిలితే 4 రోజులు పట్టేది మనకి ఇక్కడ రిజర్వాయర్కి వచ్చేటప్పటికి. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారాలతో 1,25,00,000 పెట్టి ఆ రోజు మనం కానీ తవ్వించుకున్న తర్వాత దాదాపు 24 గంటల లోపల మన చెన్నకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పడుతుంది. ఆ రోజు మీరు కూడా అనుకున్నారు చెన్నకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేయబోతున్నానంటే మీరందరూ కూడా మొట్టమొదటి ఒప్పుకోవాలా. చెన్నకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసినందువల్ల ఈరోజు మీకు ఎంత లాభం చేస్తుందో మీకు అందరికీ కూడా తెలుసు. కావలి పట్టణానికి మంచి నీరు ఎత్తుకొని పోవాలంటే ముందు మన చెన్నకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తీసుకోవాలా. ఆ రోజు మీరు వాటర్ కానీ ఏదైనా సరే కావాలంటే మీరు తీసుకోవడానికి హక్కు ఉందని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఈ గ్రామాల్లో మీరు అందరూ కూడా తెలుసు, ఒకసారి మనకు బాగా ఎండాకాలం మనకి నీళ్లు లేవు. ఆ రోజు 7 TMC మాత్రమే ఉన్నటువంటి మనకి సంఘంలో సోమశివలో 7 TMC ఉంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పుణ్యాన చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత 7 TMC నుంచి తీసుకొచ్చి మన చిన్నక్రాక నుంచి బ్రాహ్మణ క్రాక వరకు కూడా మొత్తం పండించాం, బ్రహ్మాండంగా పండించాం. ఈ రోజు కూడా రైతులు చెప్పుకునే పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న ఒక ఆయన వచ్చాడు, రాజగోపాల్ రెడ్డి. ఏందా ఆయన చేసింది? ఒక్కరోజు నీళ్లు తెచ్చి నేనేదో ఈ మండలానికంతా నీళ్లు తెచ్చాను, నాకు ఓట్లు వేయండి అంటున్నాడు. ఎవరవయ్యా నువ్వు? నీ మేకపాటి వాళ్ళు ఈ యొక్క నియోజకవర్గానికి ముఖ్యంగా మా జలలింగ మండలానికి ఏమి చేశారని నేను అడుగుతున్నా. రాజమోహన్ రెడ్డి గారు దాదాపు 20 సంవత్సరాలు ఎంపీగా ఉన్నటువంటి రాజమోహన్ రెడ్డి గారు ఈ మండలానికి కనీసం ₹1 కూడా ఇవ్వనటువంటి వాడివి ఈరోజు నీ తమ్ముని ఇక్కడ పంపిస్తావా? ఏమి చేస్తారని ఈ యొక్క మేకపాటి అడ్డ అంటారు ఉదయగిరి. ఏందయ్యా నీ అడ్డ? ఈరోజు కావలి నుంచి వచ్చినటువంటి జలదంకి, కలిగిరి, కొండాపురం మా అడ్డ అది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అడ్డ. తెలుగుదేశం పార్టీ ఈరోజు 3 మండలాల్లో కూడా బ్రహ్మాండంగా మేము తీసుకోవడానికి పోతున్నామని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఇది ఎప్పుడైనా సరే నేను ఉన్నటువంటి మన వేమిరెడ్డి గారికి అదేవిధంగా సురేష్ గారికి ఒక రిక్వెస్ట్ మాత్రం చేస్తున్నా. మనల్ని 2వ తరగతి సిటిజన్గా చూస్తున్నారు నెల్లూరు నుంచి. దయచేసి మమ్మల్ని ఆ విధంగా చూడొద్దు. డెల్టా, నాన్ డెల్టా అని పెట్టి డెల్టా వాళ్ళు నీళ్ళు ఎత్తుకోబోతున్నారు, నాన్ డెల్టా వాళ్ళకి మనకి నీళ్లు ప్రతిసారి ఇవ్వటంలే. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేదంటే నో డెల్టా, నో నాన్ డెల్టా. మందు కూడా డెల్టే. 20 సంవత్సరాల నుంచి మనం పండించుకుంటున్నాం. ఇది కూడా డెల్టే. డెల్టా వాళ్ళకి ఎన్ని నీళ్ళు ఇస్తున్నారో మనకు అన్ని నీళ్ళు ఇవ్వాలా. ఈరోజు ప్రతి ఎండాకాలం మన వాళ్ళు పోవాలా, చెరువుల దగ్గర కాలువల దగ్గర ఎండకి నిద్రపోవాలా. మనం దాదాపు 500-600 మంది పోయి ప్రతిసారి గొడవ పడాలా. మీరు ఎప్పుడన్నా చూసారా? అల్లూరు వాళ్ళు కానీ నెల్లూరు వాళ్ళు కానీ ఏ రోజైనా కాలం మీదకి వచ్చారా? ఎందుకు రావటం లేదు? అదే డిస్పారిటీ. నెల్లూరు కానీ డెల్టా, నాన్ డెల్టా తీసేయించి ఇది కూడా నాన్ డెల్టా కింద మార్చి డెల్టా కింద మార్చి మనం కూడా అదే నిష్పత్తిలో నీళ్ళు ఇచ్చిన రోజు మన రైతులకు కష్టపడాల్సినటువంటి పని లేదు. ఆ రోజే నిజమైనటువంటి స్వాతంత్రం మనకు వచ్చినట్టు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, చిన్నకాక ఎప్పుడు కూడా మా గుండెల్లో ఉంది. మేము ఎప్పుడు మీతోనే ఉన్నాం, మీకోసం ఏదైనా చేస్తాం. ఈరోజు మరి ముస్లింలకు కావాల్సినటువంటి పనులు చేసాం. అక్కడ గుడి కట్టించాం బీసీలో, ఇక్కడ ఉంటే ముస్లిం మసీదు కూడా కట్టించాం. ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు 2 పోటీ చేస్తున్నారు. ఒకరు A2. ఎవరు A2? వెరీ గుడ్. A2కి మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పోలిక. ఎక్కడండి పోలిక? దొంగకి ఒక మంచి వ్యక్తి, ప్రజల యొక్క సేవా కార్యక్రమం చేసే వ్యక్తికి
పోటీ అని అడుగుతున్నా, పోటీ లేనే లేదు. విజయసాయి రెడ్డి గారికి డిపాజిట్ లేకుండా కూడా మంచి సేవా కార్యక్రమాలు చేసేటువంటి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం అత్యంత ఓట్లతో మెజార్టీతో గెలిపించాల్సిన విషయం మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ఒక్క విషయం చెప్తున్నా, ఈరోజు సురేష్ గారు కూడా మనకు వచ్చారు. ఈయన కూడా సేవా కార్యక్రమాలు చేశారు. ఇద్దరు కూడా సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి సేవా కార్యక్రమాలు చేయడంలో ముందు సేవా కార్యక్రమాలు చేశారు. ఏ ప్రతిఫలం కూడా ఆపేక్షించకుండా మరి ఆ రోజు సేవా కార్యక్రమాలు చేసినటువంటి మరి వేమిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కాకర సురేష్ గారు ఎక్కడా ఆ ఏటు గాడు, ఈ జీటు గాడు, ఇక్కడ బీటు రాజగోపాల్ రెడ్డి మాటే నేను అడిగా. ఆయన ఎవరిని జగన్మోహన్ రెడ్డి నేను అడిగా, అయ్యా ఆయన ముఖం చూసి ఎవరిని ఓటేస్తారని అడిగా. నేను ఆయన స్పష్టంగా అడిగా. అలాంటి ముఖం అది. ఏ రోజు కూడా జనాలకు ఒక నవ్వు ముఖం లేదు, ఒక ఎక్కడ కూడా ఏ పని చేసే అర్హత కూడా లేదు, ఆ తాహత కూడా లేదు. కానీ మేఘపాటి వాళ్ళు చెప్తున్నారు, ఇదే మా అడ్డ, ఆయన వాళ్ళ నాయన వెంకరెడ్డి, రాజమోహన్ రెడ్డి గారు నాన్న వెంకరెడ్డి గారు రాసిచ్చారా ఇదే ఈ అడ్డని. మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక తమ్ముడు, మళ్ళీ ఇంకో తమ్ముడు, ఇంకో కొడుకు 5 మంది ఎమ్మెల్యేలా ఒక దాంట్లో నుంచి మళ్ళీ నెక్స్ట్ యువరాజు కూడా వస్తున్నాడు మీ దగ్గరికి. రాజే కాదు, ఈరోజు యువరాజు కూడా మీ దగ్గరికి వచ్చి ఆ యువరాజు చెప్పని అబద్ధాలు కోరతను ఎన్నో అబద్ధాలు చెప్పి ఆ యొక్క యువరాజుని మాటలు మీరు నమ్మద్దు. ఆయన మీకు స్వర్గంలో కొంచెం చూపిస్తున్నాడు. ఏదన్నా అడగండి, ఎస్ చేసేస్తాం, దేవాలయం కట్టేస్తాం, స్కూల్స్ కట్టేస్తాం, అన్ని కట్టేస్తాం అంటాడు. ఎక్కడ మీరు కట్టేది? ప్రభుత్వం మాది రాబోతుంది, తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. నువ్వు ఏందయ్యా నువ్వు చేయగలిగితే బెంగళూరు కలిపండి. మీరు మే 13 తర్వాత మీరు బెంగళూరు రూట్ ఎట్టుందో చూసుకోండి, అటు పోండి. మీరు ఏది ఏమైనా సరే మా జలలింగ మండలం ఈసారి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టబోతుంది. కానీ మెజార్టీ ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడబోతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఒకసారి గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మరి సోదరుడు తాకలు సురేష్ గారికి మీరు సైకిల్ మీద గుద్దాలి అవతలకి డిపాజిట్ అక్కడ చేయాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.